నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు రేవంత్ రెడ్డి పైన అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జాతిపిత, రేవంత్ రెడ్డి బూతుపిత అనడమే కాకుండా చంద్రబాబుకు గురుదక్షిణ కోసం కృష్ణా జలాలను కూడా అప్పగిస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. మరి నిజంగానే కృష్ణా జలాలను కావాలనే రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు పంపిస్తున్నారా, లేదు అంటే అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. నమస్తే అండి. షణ్ముఖ్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఇది మెయిన్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ అయిపోతే ప్రతి జిల్లాకు కూడా నీరు అందుతుంది, అదే గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఇంకో పక్క తెలంగాణ వాదిస్తుంది ఈ కృష్ణా జలాలను మా నుంచి లాగేసుకుంటున్నారని. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలు అయితే కీలకంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి గురుదక్షిణ కిందకి ఈ జలాలను ఇచ్చేస్తున్నారని ఆయన చెప్తున్నారు. ఏంటి అసలు? అదేవిధంగా కేసీఆర్ జాతిపిత, రేవంత్ రెడ్డి బూతిపిత అని కూడా అంటున్నారు. అసలు ఏం జరుగుతుందండి? మరి కేసీఆర్ గారు గురుదక్షిణగా ఏమి ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారికి? ఎన్నుపోటు కదా. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, బీఆర్ఎస్ నాయకులు 9 ఏళ్ళ అధికారం అనుభవించిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రానికి దళితులను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి స్థానం ఇవ్వకపోగా 21 సంవత్సరాలు తెలంగాణలో ప్రాతినిధ్యం లేనటువంటి తెలుగుదేశం పార్టీ అధినాయకుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పటికీ నామస్మరణ చేస్తున్నారు అంటే మీ యొక్క పరిపాలన గుండు సున్నా అని మీరుగానే చెప్తా ఉన్నారు. ఇకపోతే మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే కేసీఆర్ జాతిపిత, రేవంత్ రెడ్డి బూతిపిత, మీరే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారు. సరే, కేసీఆర్ గారు ఒక జాతిపిత అని చెప్పేసి ఏదైతే మీరు అంటున్నారో ఆ జాతిపిత ముద్ర ఒకసారి తెలంగాణలో వాడేటువంటి కరెన్సీ ఏదైతే నోట్లు ఉంటాయో, రూపాయి బిళ్ళలు కానీ 2 రూపాయి బిళ్ళలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి దానిపైన జాతిపిత ముద్ర వేసి ప్రచురించుకోండి, ఎవరు కాదనరు ఇక్కడ. అంతేగాని పొద్దున్న లేస్తే చంద్రబాబు, మధ్యాహ్నం అన్న తిన్న తర్వాత చంద్రబాబు, పడుకునే ముందరే చంద్రబాబు. ఎందుకు మీకు చంద్రబాబు గారు నామస్మరణ చేస్తున్నారు? మీరు బూతులు తిట్టుకుంటా. ఎవరు బూతులు మాట్లాడారు? కేసీఆర్ గారు బూతులు మాట్లాడలేదా? కేటీఆర్ గారు బూతులు మాట్లాడలేదా? మీరేమన్నా సత్యహరిశ్చంద్రులు అనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్రం మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు మర్చిపోయారు. ఒక కుటుంబ పరిపాలన వచ్చింది రాష్ట్రంలో అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం భావించి ఎక్కడండి ఈరోజు కేసీఆర్ గారికి దాదాపు 38 నుంచి 39 సీట్లు ఉన్నాయి అంటే కొంతమంది వెళ్ళిపోయారు అనుకోండి, కాంగ్రెస్లోకి 10 మంది దాకా వెళ్ళిపోయారంటే మీ నాయకత్వం మీద నమ్మకం ఉందా లేదా అన్నట్టు ఇక్కడ ఆలోచన చేయాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో మీరేమంటున్నారు? రేవంత్ రెడ్డి గారు గురుదక్షిణగా చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జలాలు ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎవరైనా సొంత రాష్ట్రానికి అన్యాయం చేసుకుంటారండి? ఎవరైనా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళ రాష్ట్రం చూసుకుంటారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గురుదక్షిణ అంటే మీ కేసీఆర్ గారు ఏమన్నా సపరేట్ ఊడిపడ్డా ఏంది? ఇదే తెలుగుదేశం పార్టీలోనే మంత్రిగా పనిచేశాడు. చాలాసార్లు సుదీర్ఘ రాజకీయ చరిత్ర తెలుగుదేశం పార్టీలో ఉంది. దాని తర్వాత కాంగ్రెస్ వాదం, ఈ తెలంగాణ వాదము వచ్చినప్పుడు పక్కకి వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు, చేసుకున్నాడు. ఇది అందరికీ తెలుసు. ఈరోజు మీరుగా తెలంగాణ జాతిపితాన్ని ఎలా సర్టిఫికేట్ ఇచ్చుకుంటారో అది తెలంగాణ ప్రజానికం ఆలోచన చేయాలి. సరే, మరి కృష్ణా జలాలు అంటున్నాడు. అయ్యా, గతంలో మేము చాలా వీడియోల్లో చెప్పడం జరిగింది. ఈ కృష్ణా జలాలకు సంబంధించి ట్రిబ్యునల్స్ ఏర్పాటయ్యాయి, 2 కమిటీలు ఏర్పాటయ్యాయి. గతంలో బచావతి ట్రిబ్యునల్ అవార్డు కమిటీ అని చెప్పేసి ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. బచావతి ట్రిబ్యునల్ ఏమి ప్రతిపాదనలు పంపింది ఆ రోజుల్లోనే. మరి అదేవిధంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది అనేది మీ అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అటు గోదావరి ట్రిబ్యునల్లో మీరేమంటున్నారు? గోదావరి నీళ్లు పోలవరం బనకచర్ల అనుసంధానం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుంది, తెలంగాణ వల్ల మేము చూడలేమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పకనే చెప్తున్నారని చెప్పేసి నేను అంటా ఉన్నా. ఇదే మీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల కానీ మీ వాళ్ళు కూడా మా అన్నదమ్ములని మీరు అనుకుంటే, అయ్యా మీరు లిఫ్ట్ మామూలుగా ఏదైతే ఉందో పోలవరము బనకచర్ల అనుసంధానం చేసుకొని మాకు కూడా ఎంత వీలైనంత వాటర్ మాకు ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి అని చెప్పేసి ఒక మామూలుగా సహృదమైనటువంటి వాతావరణంలో చర్చలు కొనసాగించేది పోయేసి ప్రజాక్షేత్రంలో ఏంది బూతులు అంటారు, జాతిపిత అంటాడు, ఏంది ఎన్ని? బచావత్ ట్రిబ్యునల్ కమిటీ ఏం చెప్పింది?
బ్రిటిష్ కాలంలోనే చాలా ప్రాజెక్టులు ఆల్మోస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాజెక్టులు బ్రిటిష్ కాలంలోనే మొదలైనవి. ఆ నీళ్ళ కేటాయింపులు అంటే గతంలో నిర్మించినటువంటి ప్రాజెక్టులు కాకోకుండా కొత్తగా ఏదైతే మిగులు జలాలు ఉంటాయో ఆ మిగులు జలాల్లో ఆంధ్ర కింద తెలంగాణ కింద అని చెప్పడం జరిగింది. 811 టీఎంసీలు లెక్క వేయగా తెలంగాణకి ఇన్ని ఆంధ్రప్రదేశ్కి ఇన్ని టీఎంసీలు అని చెప్పేసి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చెప్పడం జరిగింది. ఆ లెక్క ప్రకారమే కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ రివర్ ట్రిబ్యునల్ చెప్తా ఉంది. ఇన్ని చెప్పినా కూడా మీ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసము మీ ప్రాబల్యాన్ని తెలంగాణ ప్రజానీకం నమ్మడం లేదు, మిమ్మల్ని నాయకత్వం కోల్పోయారని చెప్పేసి తెలంగాణగా ప్రజానీకంలోకి చొప్పించడం కోసము చంద్రబాబు నాయుడు గారి నామస్మరణ చేస్తే తప్ప బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణలో బతకలేదని మీకు మీరుగానే ప్రజలకు చెప్తున్నట్లు ఉంది. ఇది తెలంగాణకి ఇక్కడ ఎవరు అన్యాయం చేయలేదు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించేటప్పుడు కలవకుర్తి ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారి హయాంలో చాలా పథకాలు ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. ఏ ఒక్క రోజైనా చంద్రబాబు నాయుడు గారు మాకు రావాల్సినటువంటి గోదావరి నీళ్ళు మీరు దోచేసుకుంటున్నారని ఏమైనా అన్నారా? ఇక్కడ చాలామంది ఇంకా మేధావులు చెప్తారండి, అంటే ఎలాగో గోదావరి నీళ్ళు ఎక్కువ వస్తాయి కాబట్టి మీరు ఏ విధంగా అయినా సైలెంట్గా ఉంటారని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఇన్ని ఎత్తిపోతల పథకాలు ఎవరికి చెప్పి కట్టారు మీరు? నేను అడగతా ఉన్నా. మరి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 1,00,000 కోట్లు, ఎన్ని టీఎంసీలు దాదాపు నాగార్జున సాగర్ నుంచి మీరు పై వరకు తీసుకొని వెళ్ళి ఎన్ని ప్రాంతాలను మీరు నీళ్లు ఇస్తున్నారండి? మరి ఈరోజు రాయలసీమకి రండి ఒకసారి. ఇదే కేసీఆర్ గారు రోజారెడ్డి గారు పెట్టినటువంటి రొయ్యల పులుసు తిని రాయలసీమను సస్యశ్యామలం చేస్తా అని చెప్పేసి ఆనాడు ఉత్తిత్తి కబుర్లు చెప్పి ఈరోజు ఏమంటున్నారు? కృష్ణా జలాలు గురుదక్షిణకి ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉందనేది అయితే నేను మీడియా ముఖంగా చెప్తున్నాను. మరి ఏ విధంగా మీరు రేవంత్ రెడ్డి గారిని ఇటు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మీరు కొట్టుకోండి, ఎవడు ఇక్కడ కాదనట్లే. ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి నామస్మరణ ఎందుకు చేస్తున్నారు మీరు అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటే బీఆర్ఎస్ యొక్క పార్టీ పరిస్థితి క్వశ్చన్ మార్క్. అంటే మీ ఉనికి లేదు. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీలో ఉండేది సగానికి సగం తెలుగుదేశం పార్టీ క్యాడర్ అని మీకు మీరుగానే ప్రజలకు చెప్తున్నారు. మరొకసారి చెప్తా ఉన్నాము, మీ బీఆర్ఎస్ పార్టీలో నికార్స్ అయినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నా సబ్జెక్ట్ మీద అవగాహన, బూతుల మీద అవగాహన కాదు, తిట్ల మీద అవగాహన కాదు, ఎవరైనా సరే బజావత్ ట్రిబ్యునల్ కమిటీ ఏం చెప్పింది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, కేంద్రం గతంలో ఈ కృష్ణా జిల్లాలకు సంబంధించి ఎన్ని కమిటీలు వేశారు, ఇంతవరకు ఎన్ని వివాదాలు వచ్చాయి, ఎవరు దీన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు, ఎవరు నిజంగా ఇది ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నారు అనేది మేము డిబేట్కి వస్తాము. మాకున్నటువంటి రీసోర్స్ ఏదైతే ఉందో ఆ రీసోర్స్ని అంతా తీసుకొని వస్తాము. మీరు ఛానల్ ఏదైనా చెప్పండి, ప్లేస్ చెప్పండి, టైం చెప్పండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎవరి నీళ్లు దోచుకోవట్లేదు. సముద్రంలోకి పోయేటువంటి దాదాపు 3,000 నుంచి 4,000 టీఎంసీల నీళ్లు గోదావరి నీళ్లు ఒక్క పోలవరము రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారానే సముద్రంలోకి కలిసిపోతూ ఉన్నాయి. మీకు వచ్చిన నొప్పేంది? నేను అడగతా ఉన్నా. సముద్రంలోకి పోయే నీళ్లు మేము బనకచెర్లకు నదులు అనుసంధానం చేసుకొని అటు వంశధార నాగావళికి కొన్ని, ఇటు కృష్ణా డెల్టాకు కొన్ని, మళ్ళా పెన్న రాయలసీమకి లిఫ్ట్ చేయాలంటే కృష్ణా ఇదే శ్రీశైలం ప్రాజెక్టులో వరద ఎన్నాళ్ళు వస్తుందండి? పైనుంచి మహా అయితే 1 నెల, అది కూడా లేదు, అది మ్యాక్సిమం 1 నెల, 15 నుంచి 20 రోజులు మాత్రమే వరద వస్తుంది. మరి 15 నుంచి 20 రోజుల లోపల 4,000 క్యూసెక్లు ఉన్నటువంటి నీటి కాలువల ద్వారా ఎలా లిఫ్ట్ చేయాలి రాయలసీమకి నీళ్లు? కాలువల వెడల్పు ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారు. అక్కడ ఏం జరిగింది? ప్రాజెక్టులకు సంబంధించి కానీ నీటి రిజర్వాయర్లకు సంబంధించి ఏమైనా జరిగిందా అభివృద్ధి అంటే గుండు సున్నా గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో. మరి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసినాము, జాతికి అంకితం చేయని చెప్పి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా పోస్టు పెడతారు. కానీ ఈ పొద్దుటికి కూటమి ప్రభుత్వం 359 కోట్ల రూపాయలు కేటాయించింది బడ్జెట్లో. తీరా చూస్తే దాదాపు ఇంకా ఎక్కువ చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. అయినా జాతికి అంకితం చేసేస్తారు, ఓపెన్ చేసేస్తారు. ఇన్ని రాయలసీమకి ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని తెలంగాణ ప్రాంతము మెట్ట భూభాగము, గ్రావిటీతో నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఎక్కడా లేదు. తెలంగాణ భూభాగము మీరు ఎంతసేపు లిఫ్ట్లు పెట్టుకొని లిఫ్ట్ల ద్వారా పైకి వెళ్ళేసి పైనుంచి నీళ్ళు ఇవ్వాలి.
మరి ఇటువంటి పరిస్థితుల్లో మీకు రూపాయి ఖర్చు కాకోకుండా యథావిధిగా పోలవరం బనకచెర్ల అనుసంధానం చేస్తే అక్కడ ఉన్నటువంటి నీళ్లను కృష్ణా డెల్టాలో పెట్టుకుంటే నాగార్జున సార్ ద్వారా ఇప్పుడు ఏదైతే మీరు లిఫ్ట్ చేసుకుంటున్నారో, శ్రీశైలం ద్వారా ఏదైతే విడుదల చేసుకుంటున్నారో ఆ నీళ్ళని ఎక్స్ట్రాగా 20 నుంచి 30 టీఎంసీల నీళ్ళు వాడుకునే ఫెసిలిటీ మీకు వస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే పాడిందే పాట అన్నట్టు అరిగిపోయిన రికార్డును చంద్రబాబు గారి నామస్మరణ ఆంధ్రోళ్ళు అని ఇంకా నమ్మరు. తెలంగాణ వాళ్ళు ఇంకా నమ్మరు. మీరు చెప్పినటువంటి మాట ప్రకారము తెలంగాణ ప్రజానీకం మీకు రాష్ట్రాన్ని కట్టబెట్టింది 9 ఏళ్ళు. మీరు ఏమి చేశారు? కుటుంబ పరిపాలనగా అధికారం అనుభవించారే తప్ప ఎక్కడైనా నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేసినట్లయితే మీరు మరలా ఎందుకు గెలవలేదు? ఈరోజు మిమ్మల్ని కాపాడుతున్నారంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆంధ్రోళ్ళేనే నేనంట. ఏ విధంగా లెక్కాసారం కూడా డిబేట్కి రండి, నేను చెప్తా. ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఎంతమంది సెటిలర్లు ఉన్నారు, ఎంతమంది ఆంధ్రోళ్ళు ఉన్నారు, ఎంతమంది మీకు ఓట్లు వేసారు కేసీఆర్ గారికి కూడా లెక్కాసారం తీద్దాము. ఈరోజు మీరు కాస్త కూస్తో బతికి ఉన్నారంటే ఆంధ్రోల వల్లే. తెలంగాణ పల్లెలు ఎక్కడైనా ఇదే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వచ్చాయండి. సరే, శాసనసభ ఎన్నికల్లో అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, కేటీఆర్ గారు తప్పిదము, రేవంత్ రెడ్డి అగ్రెసివ్ పాలిటిక్స్, ఇలాంటి చాలా కారణాలు చెప్తారు. మళ్ళీ ఎంపీలు ఈ సీట్లలో ప్రాతినిధ్యం ఎక్కడ పోయింది బీఆర్ఎస్ పార్టీకి? ఒక్క సీట్ అని వచ్చిందా ఎంపీ సీటు? మరి 9 ఏళ్ళు కేసీఆర్ అంటే జాతిపిత, కేసీఆర్ అంటే ఒక ఎమోషన్ అని చెప్పుకున్నటువంటి మీరు ఎందుకు ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయారని చెప్పేసి నేను అడగతా ఉన్నా. ఇక్కడ తెలంగాణ కేసీఆర్ గారిని విమర్శించాలనో, లేకపోతే హరీష్ రావు గారిని విమర్శించాలనో, లేకపోతే తెలంగాణ రాష్ట్రం గురించి మేము మాట్లాడాలని కాదు. పదే మీరు చంద్రబాబు నాయుడు గారి నామస్మరణ ఎందుకు చేస్తున్నారంటే మీ దగ్గర సత్తా లేదా, పస లేదా? కేసీఆర్ గారి దగ్గర, రేవంత్ రెడ్డి గారి దగ్గర మీరు కొట్టుకోండి. మీ రాష్ట్రము ఒకవైపు ఇదే కేసీఆర్ గారు ధనిక రాష్ట్రం తెలంగాణ అని చెప్తాడు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు అదే రాష్ట్రమేగా, తెలంగాణ రాష్ట్రమేగా. యనుమల రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? 7 నుంచి 8 లక్షల కోట్ల అప్పులు చేసినారు మహానుభావులు, ఒక విద్యుత్తులోనే దాదాపు 1,00,000 కోట్లకు పైన అప్పులు పెట్టారు అని చెప్పేసి ఆయనే చెప్తా ఉన్నారు. మీరు కొట్టుకుంటా మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? అయిందానికి కాందానికి చంద్రబాబు నాయుడు పేరెత్తడం. మొన్న జగదీశ్వర్ రెడ్డి, ఈరోజు హరీష్ రావు, రేపు ఇంకో రెడ్డి వస్తాడు. ఎందుకు మీకు నామస్మరణ? అంటే మీ నాయకత్వంలో నమ్మకం లేదా? ఏం చేశారు తెలంగాణ కంటే? మీరు కొట్టుకుంటా చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు పదే లాగుతున్నారు మీ విషయాలు లేకని చెప్పేసి నేను అడగతా ఉన్నానండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.